సలీం అండ్ అబ్దుల్ వాస్ పర్సనల్. ఓకే, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎవరి పండు. నా రిలీజన్ మీకు తెలియదు. సో నేను హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు. సో నా పేరు పండు అని తెలుసు మీకు. సో నేనైతే ఇప్పుడు రిలీజన్ నుంచి బయటకు వచ్చి కేరళ స్టోరీ 2 ఎలా ఉందో మీకు చెప్పడానికి ట్రై చేస్తా. హీర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ విత్ ది ఫిల్మ్ కేరళ స్టోరీ 2. ఇక ఈ సిరీస్ లో వస్తూనే ఉంటది. సో కొంతసేపు మూవీ గురించి మాట్లాడుకుంటే, ఒక సిరాయి, ఒక కేరళ స్టోరీ అంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనం డిఫరెంట్ గా చూసుకోవాలా రెండింటిని. ఇట్స్ ఎదర్ క్యాటరేషన్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనమాట. సో ఇది రిలీజన్ మీద కాకుండా నార్మల్ గా మాట్లాడుకుంటే సేమ్ కేరళ స్టోరీ 1 లానే కేరళ స్టోరీ 2 నడుస్తూ ఉంటది. సేమ్ 3 సిమిలర్ స్టోరీస్. ఈ మూవీ ఎలా అనిపించింది అంటే, కొన్ని హార్ట్ స్టోరీస్ అయినా, హార్ట్ హిట్టింగ్ స్టోరీస్ అయినా, లేకపోతే కల్పితాలు ఏదైనా కూడా ఫస్ట్ దీన్ని మనం బాగుందా బాలేదని చూడొద్దు. ఫస్ట్ వాటిని మనం చూసి ఎడ్యుకేట్ అవి చూసుకోవాలన్నమాట. సో నేను చూడడం జరిగింది. నాకైతే సెపరేట్ మిక్స్డ్ ఒపీనియన్ వచ్చినా కూడా స్టిల్ నేను రిలీజియన్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి మూవీ చూసేయాలి, అందరు చూడాలన్నమాట. మూవీలో పాజిటివ్స్ అంటే మ్యూజిక్ బాగా వచ్చింది అండ్ స్టోరీ బాగుంది. డిఫరెంట్ స్టోరీస్ అనమాట. కేరళ స్టోరీ 1 కి తగ్గట్టు కేరళ స్టోరీ 2 ఉంటుంది. కానీ ఎందుకో కేరళ స్టోరీ 1 లో ఉన్నంత పసక్ కేరళ స్టోరీ 2 లో కనపాలి నాకైతే. కానీ కేరళ స్టోరీ 1 లో అయితే సడన్ గా మనం చూసినాం కదా, సడన్ గా ఒక హైప్ వచ్చింది. మేబీ హార్ట్ అటాక్ హీరోయిన్ ఉంటారు కదా, అదితి గారు, ఆమె వల్ల అయి ఉంటుంది. ఆమె పర్ఫార్మెన్సెస్ భలే చేసారు. అండ్ ఇందులో కూడా చాలా చాలా హార్డ్ హిట్టింగ్ సీన్స్, చాలా వల్గర్ సీన్స్ కూడా కనిపించింది నాకు. అంటే మూవీలో ఆ పార్ట్ ఆఫ్ ది స్టోరీ కాబట్టి చూసినప్పుడు నాకే చాలా బాధ వేసింది. అండ్ క్లైమాక్స్ విల్ బి వెరీ వెరీ ఎమోషనల్ అనమాట. మూవీ స్టోరీ విషయానికి వస్తే సేమ్ ముగ్గురు ఉమెన్స్ అనమాట. ఒకరికి రిలీజన్ మీద ఫీలింగ్ ఉంటుంది, హిందూ రిలీజన్ మీద ఫీలింగ్. ఇంకొకరికేమో నార్మల్ ట్రెండీగా ఉంటారు అనమాట. సో వాళ్ళ రిలీజన్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, అంటే ఎక్కువ వాళ్ళ రిలీజన్ మీద వాళ్ళకే తెలియదు. ముగ్గురు హిందూసే. అండ్ ఇంకో ఆమె సెక్యులర్ అనమాట. హిందూస్కి రెస్పెక్ట్ ఇస్తుంది, ముస్లింకి రెస్పెక్ట్ ఇస్తుంది. వీళ్ళు ముగ్గురిని ఇంకో ముగ్గురు ట్రాప్ చేస్తారు. కేరళలో జరిగిన స్టోరీ అంటే ఇది. లాస్ట్ కి వేసిరు గమనిక అని చెప్పి వేసిరు. కానీ చూసిన నేను హిందీలో చూసిన. సో ఈ మూవీ చూసిన నాకు అనిపించింది ఏంటంటే, ఇట్స్ క్వైట్ మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి అనమాట. సో నేను ఏదైనా ఒక హ్యూమన్ బీయింగ్ లా ఆలోచించాలి కాబట్టి నాకు బాధేసింది స్టోరీస్ విన్న తర్వాత. అండ్ ఇది చాలా మంది కల్పిత కథలు అంటారు, చాలా మంది నిజం కథలు అంటారు. ఓకే, అంత డన్. నిజం కథలు అయితే ముగ్గురు కాబట్టి అది ఒక రిలీజన్ కాదు. సో మనం ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు పనిష్ హ్యూమన్ బీయింగ్, నాట్ రిలీజన్. ఇది అయితే పెద్దగా రాస్తాను అయితే డిస్క్లైమర్. సో ఇది ముగ్గురి మీద జరిగితే ఓకే, డన్. ఒకవేళ 3,000 మంది 10,000 మంది నిజంగానే ఆధారాలు ఉన్నాయనుకోండి, సో అదైతే రాంగ్. ఒకవేళ ముస్లిం అయినా రాంగ్ అని చెప్తా, హిందూ అయినా రాంగ్ అని చెప్తా. సో ఇదైతే నాకు రాంగ్ అనిపించింది. అండ్ అంతా ఓకే. కానీ కేరళ స్టోరీ 1 లో ఎలా ఉంటుందంటే, ముగ్గురికి నార్మల్ చూపిస్తారు, కన్వర్ట్ చేసినట్టు ఒక మెషిన్ లో చూపిస్తారు. కానీ కేరళ స్టోరీ 2 లో ఎలా అంటే, ఇది చూసినప్పుడు నాకు కొంచెం అనిపించింది. 2 మ్యారేజెస్ కూడా చూపించారు బాగా. ట్రిపుల్ తలాక్ కానీ, వ్యభిచారం కానీ బాగా డెప్త్ లోకి పోయి చాలా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించింది. ఎక్స్ప్లోర్ చేసిరా లేకపోతే ఇరికిచ్చిరా నాకు తెలియదు, ఎందుకంటే నేను కేరళలో కూర్చొని చూడలేదు ఈ స్టోరీ అయితే. నేను మూవీలో జరిగిందని నేను మీకు చెప్తున్నా. సో ఇందులో చాలా డెప్త్కి వెళ్ళిపోయినప్పుడు అనిపించింది ఓకే, డన్. బేస్డ్ ఆన్ ఇండివిజువల్స్ అనమాట, నాట్ ఏ రిలీజన్. సో రిలీజన్ ఫాలో అవుతుందంటే, యాక్చువల్లీ నేను ఒకవేళ ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకోండి, కన్వర్ట్ అవ్వమని ఫోర్స్ చేయాలి. ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళని అలానే లవ్ చేసినాం కాబట్టి అదే లవ్ అన్నమాట. సో ఇందులో కన్వర్ట్ అవ్వమని ఫోర్స్ చేసిరంటే వాళ్ళు లవ్ చేసిరా లేదని నాకు తెలియదు. నేనైతే యాక్చువల్లీ ఇలాంటి వాటికి పెద్దగా ఫ్లాగ్ అయితే, జెండా అయితే ఊపను. ఎందుకంటే నువ్వు లవ్ చేసిన అమ్మాయిని, కొన్ని సీన్స్ ఉంటాయండి అందులో, చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది. ఇది స్పాయిలర్ అనమాట. నిఖా అయిపోయింది. నిఖా అయిపోయిన తర్వాత నిఖా చేయించేటోడు వచ్చి రేప్ చేయడం, ఇంట్లో వాళ్ళు రేప్ చేయడం, ఈ సీన్స్ కొన్ని రియల్ గా జరుగుతున్నాయా లేదా నాకు తెలియదు. కానీ యాక్చువల్లీ ఆ పెళ్లి కొడుకు రియల్ గా లవ్ చేసి మనం తీసుకొని ఉంటే, పెళ్లి చేసుకుని ఉంటే, ఆడైతే ఆ సీన్స్ కి జరగనివాడు. జరిగేలా చేసినంటే అదొక మిషనా, లేకపోతే వాళ్ళ బ్రెయిన్ వాష్ అయి ఉందా, లేకపోతే అదొక బేస్డ్ ఇండివిజువల్. సో వాళ్ళ మెంటాలిటీ అలానా, లేకపోతే రిలీజన్ అలానా అని చెప్పి నేను కామెంట్ చేయను. ఎందుకంటే వీళ్ళైతే స్టోరీ తీసిరు, నేను చూసిన, మీరు వింటారు. సో అది నిజం అని చెప్పేసి నేను ఎక్కడ దగ్గర కూర్చొని చూడలేదు. సో అక్కడ అనిపించింది మాత్రం ఇందులో వచ్చింది. ఇది మాత్రం నేను మీకు చెప్తున్నా. ఈ కొన్ని సీన్స్ అండ్ ఫోర్స్ఫుల్ గా బీఫ్ తినిపించడం హిందూ మెన్ కి బై ముస్లిం మెన్, ఇది చూసినప్పుడు కొంచెం మనసు చాలా కలిసివేసింది. అంటే యాక్చువల్లీ నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు ఫోర్స్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ కన్వర్ట్ అవుతాను ఆమన్నా కూడా ఆమె ఇష్టం కూడా అనొద్దు నువ్వు. ఎందుకంటే నువ్వు లవ్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలి. యాక్చువల్లీ చిన్నతనంలో 3-4 గొడవలు అవుతా ఉంటాయి. నాకు ఇలాంటి చాలా జరిగినాయి. నేను హిందూ అయినా ముస్లిం అయినా కన్వర్ట్ అవ్వమని ఒకటి చెప్తా ఉంటారు. ఎందుకంటే మెన్ ఎక్కడ ఉంటే ఉమెన్ అక్కడే ఉండాలా. మెన్ హిందూ అయినా ఉమెన్ కూడా హిందూ అవ్వాలా, మెన్ ముస్లిం అయితే ఉమెన్ కూడా ముస్లిం అవ్వాలా అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో అయితే డిఫరెంట్, వాళ్ళ ఇష్టమైతే ఇష్టం, కాకపోతే ఏ మెన్ను ఫోర్స్ చేయకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ముస్లిం అయినా, హిందూ అయినా, ఐదర్ క్రిస్టియన్ అయినా, ఏదైనా కూడా ఏమైనా జరగవచ్చు. సో దీనిలోనే నాకు అనిపించింది ఏంటంటే, ఆ సలీంకి అయితే ఫస్ట్ ఒక ముస్లిం పెళ్ళై ఉంటుంది, సెకండ్ వైఫ్ హిందూ అమ్మాయిని తెచ్చుకుంటాడు, మళ్ళీ హిందూ అమ్మాయితో కావడం చేసినప్పుడు మళ్ళీ ముస్లిం అమ్మాయి వస్తుంది. అది క్యామియో అనమాట, భలేగా ఉంటుంది. ఇది నిజం స్టోరీ ఏమో కానీ నాకు చూస్తే నవ్వుస్తూ ఉంటుంది. ఏంట్రా బాబు, ఇద్దరు వైఫ్లు ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇంకోటి ఎలా అంటే, హిందూ ఆమెను లవ్ చేస్తాడు, తెచ్చుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ ఇంకో ఆమెను తెచ్చుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. త్రిబుల్ తలాక్ ఇట్లా ఉంటుంది కదా. మా దానిలో 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. సో ఇది ఇజాయత్ హై అని హిందీలో అంటారు అనుకుంటా, నాకు హిందీ అంత రాదు. ఇజాయత్ హై అని ఇట్లా మాకు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఉంటుంది అని చెప్పి చాలా మంది వచ్చిన డైలాగ్స్. ఇంకోటి
పాపులేషన్ గురించి పెళ్లి చేసుకున్నామంటే ఒక 5, 6, 7 కనాలని చెప్పేసి కొన్ని సీన్స్ రాసిరు. చాలా హార్డ్ హిట్టింగ్ అనిపించింది. కానీ స్టిల్ అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మనం సంపాదించి అంటే బాగా పోషించేంత ఉంటేనే కనాలని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇవన్నీ చెప్పిన తర్వాత నా మీద హిందూ వాళ్ళు పడతారు, ముస్లిం వాళ్ళు పడతారు, కామెంట్స్లో పడతారు. ఓకే, కానీ నేనేదో కాంట్రవర్సీ అయిద్దని చెప్పేసి సేఫ్ గేమ్ ఆడి సేఫ్గా రివ్యూ ఇచ్చి ఈ సీన్స్ ఇలా అనిపించినాయి, ఆ పాయింట్ అలా అనిపించింది చెప్పి నేను చెప్పను. ఎందుకంటే యాజ్ ఏ ఉద్యమకారుడు, యాక్చువల్లీ నేను ఒక లీడర్కి ఒక ఫ్యాన్ కాబట్టి నేను దేన్నైనా ఒక స్ట్రాంగ్గా మాట్లాడతా. సో స్ట్రాంగ్ అని చెప్పుకుందాం, కావాలంటే కింద కామెంట్స్లో తిట్టుకుందాం. మొత్తానికి అయితే మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ కేరళ స్టోరీ 1 అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. కానీ స్టిల్ క్లైమాక్స్ మాత్రం కొంచెం ప్రొపగందాలకు కొంచెం ఓవర్గా రాసిరు అనిపించింది. అంటే ఇల్లు కూల్చడం, అంటే ఈ సీన్లో మీరు ఒక హిందోడు తప్పు చేసిన అనుకోండి, వాటితో గొడవ పెట్టుకుంటారు. ఒక ముస్లిం తప్పు చేస్తే గొడవ పెట్టుకుంటారు. కానీ క్లైమాక్స్ ఎట్లుంటారంటే ముస్లిం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఇల్లు కూల్చేసిరు. ఓకే, డన్, కూల్చేసేవాడు బాగానే ఉంటుంది. కానీ రియాలిటీలో ఇది బయటికి వస్తే, నిజంగా రియాలిటీలో ఉంటే, ఒక ముస్లిం వల్ల ఇల్లు కూల్చినాం అనుకోండి, పక్కన ఒక ముస్లిం వాళ్ళు ఇంకా 4-5 ఇల్లులు ఉన్నాయనుకోండి, వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళ ఇల్లు కూడా కూల్చాలనిపిస్తుంది. ఒక హిందూ తప్పు చేస్తే అతని ఇల్లు కూల్చింది అనుకోండి, పక్కన 5 ఇల్లులు ఉన్నాయనుకోండి, ఆ హిందూ ఇల్లు కూడా కూల్చాలనిపిస్తుంది. ఒక క్రిస్టియన్ తప్పు చేసిన అనుకోండి, ఆడిల్లు కూల్చిన తర్వాత ఇంకో 5 ఇల్లు కూల్చినాం అనుకోండి, 5 ఇల్లు కూడా కూల్చాల్సి వస్తుంది. అంటే ఇదొక మైండ్లో బ్రెయిన్ వాష్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో తప్పు చేసిన మనిషిని శిక్షించండి, కానీ ఇల్లులు కూల్చడాలు ఇలాంటి వరకు పోతే ఏమైందంటే ఆ ఊర్లలో ఉన్న సేమ్ రిలీజన్ వాళ్ళని కూడా కూల్చడం అని మైండ్లో వస్తుంది. అది ఏ రిలీజన్ అయినా కానివ్వండి. సో ఇది కొంచెం క్లైమాక్స్ గా రాసుకున్నారు. స్టిల్ క్లైమాక్స్ బీజం కానీ హిందూ గాడ్స్ రిఫరెన్సెస్ కానీ బాగున్నాయి. అండ్ ఆ 3 అమ్మాయిలు జరిగిన బాధ అన్యాయం చూసినప్పుడు నాకు చాలా కల్చివేషన్, చాలా బాధ వేసింది. లాస్ట్లో గమనికలు కూడా వేసారు ఇది రియల్ స్టోరీ అని చెప్పి. ఒకవేళ రియల్ స్టోరీ అయితే అది మాత్రం తప్పు నేనైతే ఖండిస్తున్నా. ఇంకా మూవీలో చెప్పుకోవాలంటే పెద్ద స్టోరీ ఉంది, దీని గురించి మనం ఇంకో వీడియో చేసుకుందాం. అండ్ మూవీ అయితే చూడండి, ప్రతి హిందూ అమ్మాయి, ప్రతి హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి, ముస్లిం అబ్బాయి, ఎవ్రీ ఇండియన్ చూడండి. చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది కొన్ని లాజికల్ పెట్టిరా, ఇల్లాజికల్ పెట్టిన ప్రొపగందానా కాదా అని చెప్పి మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. నేను ఇది చెప్పను, ప్రొపగందా కాదని చెప్పి నేను జడ్జ్ అని నేను స్టేట్మెంట్ అసలే ఇవ్వను. ఎందుకంటే మూవీస్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ స్టోరీసా రియల్ స్టోరీస్ అనేది డైరెక్టర్ గారికి తెలుసు, అండ్ యాక్టర్స్కి తెలుసు, ప్రొడ్యూసర్లకు తెలుసు. కానీ నేనైతే కేరళకు వెళ్ళి చూడలేదు. అది అన్నమాట స్టోరీ. క్లైమాక్స్ రోజు కొంచెం ఓవర్ అండ్ అంత వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ మీరు తల తిప్పరు, బుర్ర తిప్పరు. ఎందుకంటే థియేటర్లో కూర్చున్నప్పుడు నాకు మంచి ఫీల్ అనిపించింది. అంత బుర్ర తిప్పాల్సిన అవసరం లేకుండే. ప్రొపగందా కాదా అంటే మీరు మూవీ చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి ప్రొపగందా కాదని చెప్పి. కానీ నాకైతే ఇక్కడ 4 సీన్స్ నచ్చలేదండి. అంటే 4 సీన్స్ ఏమోగాడు ఎవడైనా ఏ రిలీజన్ అయినా నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ 4 సీన్స్కి ఒప్పుకోడు. ఒకటి రేప్ చేయించడం, ఇంకోటి సంథింగ్ వాటింట్లో వాళ్ళతో మిస్బిహేవ్ చేయించడం, ఇంకా 3వది ఫోర్స్ఫుల్గా బీఫ్ తినిపించడం, అండ్ 4వది పాపులేషన్ పెంచడానికి ఫోర్స్ఫుల్గా ఆమె ఫ్రీడమ్ లాక్కోవడం, అండ్ ఐదోది కూడా చెప్తా. స్టార్టింగ్లో సెక్యులరిజంగా ఉండి తర్వాత సెక్యులరిజం కాకుండా ఒక అబద్ధాలు చెప్పడం, ఇలాంటివి ఎవరు చేయరు లవ్ చేసిన వాళ్ళు. సో అదొక మిషన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే వాళ్ళ ఇండివిజువల్ బిహేవియర్ అయి ఉండొచ్చు. బట్ నేనేమంటా అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ మిస్టేక్, నాట్ ఏ రిలీజన్. అంటే ఎవ్రీ రిలీజన్ ఇలా ఉండదు. సిరాయిమో చూసిరు మీరు, అందులో ముస్లిం వాళ్ళు మంచి ముస్లిం ఉన్నారు. కేరళ స్టోరీ చూసారు, ఇందులో ముస్లిం వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంది. అంటే కామన్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్. అంటే రెండిట్లో కామన్ ముస్లిమ్స్ ఒక మంచి ముస్లిం ఉన్నాడు, చెడ్డ ముస్లిం ఉన్నాడు. కానీ రెండిట్లో డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెన్స్ వచ్చింది అనమాట. సో ఇది నేను నమ్ముతా, ఇది నేను బిలీవ్ చేస్తా. అండ్ నా రిలీజన్ ఏంటని చెప్పి మీరు అంత కంగారు పడకండి, ఏమైనా ఉండొచ్చు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ కేరళ స్టోరీ 2 రివ్యూ. అండ్ మీకేమనిపించిందో చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.